జయశంకర్ జిల్లా రేగుంట మండల కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అంకం రాజేందర్ ఆధ్వర్యంలో డిపిఎం 38 కాలువ ద్వారా వేసవి పంటలకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని రాస్తారోకో ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు మహేందర్, బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కోలపాక భిక్షపతి, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, బీకే నాయక్, మాజీ సర్పంచ్ దగ్గు వెంకన్న, గంపల వీరన్న, శ్రీపతి రవీందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ మొండి వైఖరి చేస్తున్నటువంటి మొండి వైఖరి వల్ల ఇలా రైతులు అల్లాడిపోతున్నారు. ఈ అల్లాడిపోతున్న కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది, రైతులను ఆదుకోవడంలో విఫలమైంది. రైతు బంధు ఇవ్వకుండా, రైతును గిట్టుబాటు ధర ఇవ్వకుండా మిర్చి రైతు ఆత్మహత్యలు ఇవాళ రోజు రోజుకు పెరుగుతున్నాయి. రైతులు పంటలు ఎండిపోతున్నాయి. రైతులు నీళ్ళు వస్తాయని రైతులు కెనాల్ పడిన 9,950 ఎకరాలు, దాదాపు 1000 ఎకరం దాదాపు ఉన్నారు రైతులు. ఆ రైతులు కెనాల్ నీళ్ళు వస్తాయి, మేము పంటలు పండించుకుంటాము. కేసీఆర్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు గంట వెంకటరమణ ఆధ్వర్యంలో చెక్ డ్యాములు కట్టించి ప్రతి గ్రామానికి, మండలానికి ప్రతి చెరువు నిండుకుండల ఎండాకాలం మే కాలంలో కూడా నీళ్లు తొంగిచ్చిన ఘనత మన గంట వెంకటరమణ గారు. అలాంటి రోజులు ఇలా మళ్ళా వస్తాయనుకొని రైతులు కాదు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ను ఇలా ఏదో ఒకసారి చూద్దామని మార్పు అని చెప్పి ఓట్లేసి ఇలా రేవంత్ రెడ్డి ఎన్నో అబద్ధాలు చెప్పి రైతులను వెన్నుపోటు పడిచి ఇలా అది ఇస్తాము ఇది ఇస్తాము అని అవాక్కులుగా పలికి ఇలా రైతులను మోసం చేసి ఇలా రైతులను అల్లాడిస్తున్నాడు. ఎందరో ఆత్మహత్యలు చేస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇలా పంటలు ఎండిపోతున్నాయి, అగుపడతలేవా? ఇలా కళ్ళు లేవా రేవంత్ రెడ్డి గారికి? కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు లేవా? ఇక్కడ చూస్తున్నారు. ఇలా రైతులు ఎన్నో ఆత్మహత్యలు చేస్తుంటే కూడా మీరు మాట్లాడలేదు. మిర్చి రైతులు మార్కెట్లో కూడా ఇలా ఎన్నో ఏడ్చుకుంటే గొడవ వేస్తా అంటే మందు డబ్బాలు పట్టుకొని పోయి కూడా మాకు గిట్టుబాటు తరగతించలేదని రైతులు అల్లాడుతున్నా కూడా మీకు కాంగ్రెస్కు కళ్ళు లేవా అని ఇలా మేము బీఆర్టీ పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడ దాకా ఆడినా ఆడమొగ మొక్కజొన్న చేను వేసినాం, అది ఎండిపోతుంది, ఇది వేసినాం, ఇది ఎండిపోతుంది. ఈయన ఏమన్నా అంటే అన్ని దేవతలు ఒట్లు పెట్టుకొని అదేదో చేస్తాను అన్నాడు. ఇది మాత్రం డేట్లు పెట్టిండు. ఏది 26 జనవరి నుంచి ఏదో చేసిండు. 1 ఎకరానికి పర్లేదు, 2 ఎకరాల వల్ల 3 ఎకరాలకు అసలు పైసలే పర్లేదు. నీళ్లు మాత్రము ఈ వారంలో రాకపోతే నా పొలం మొత్తం ఎండిపోతుంది. ఆల్రెడీ నేను మేసిన ఇవాళ కూడా మేస్తాను. అది 2 ఎకరాలు నాటేసినా 1.5 ఎకరం ఎండిపోతుంది. రైతులందరి నాది కాక కాదు, ఇంకా టోటల్గా అక్కడ మొక్కజొన్న పెరాలు ఈ సైడ్ రిపేర్ చేసి ఆ సైడ్ కాలువ రిపేర్ చేయాలంటే అది నాకు తెలియదు అన్నాడు. మన నచ్చిన కాంట్రాక్టర్ని అడిగినా నేను, ఈ కాలువ రిపేర్ చేసినాం, ఆ కాలువ రిపేర్ అంటే అది కాదు బాబా అన్నాడు. అది మేము రైతులను రిపేర్ చేసుకుంటాం అన్నాడు. ఆ నీళ్ళ కూడా అడుగుతుంటే కూడా ఆ నీళ్ళు కూడా వచ్చే పొజిషన్ లేదు. అది ముళ్ళు సైడ్ పువ్వులు పోతాయి, ముళ్ళు సైడ్ పువ్వులు నీళ్ళు పోతున్నాయి. దయచేసి ఇప్పటికైనా రమణారెడ్డి ఆయన సత్యనారాయణ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కెనాలి తగ్గితేనే ఆ రైతులు బతుకుతారు, లేకపోతే ఆత్మహత్య చేసుకున్నాడానికి. ఆల్రెడీ నా భార్య మీద పాస్బుక్ ఉంటే సరిపోతే 5 లక్షలు అవి కూడా రావే. సాబకే అన్న సాబకమ్మ గ్లూకోజులు ఎక్కుతాను. ఇప్పుడు ఆమె వీళ్ళు తీసుకుపోతారు పొట్టేషన్. ఇప్పుడు ఆమె గ్లూకోజులు ఎక్కుతాను. పరిస్థితి రావడానికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. గతంలో చూసుకున్నట్లయితే మా గౌరవనీయులు పెద్దలు గంట వెంకటరమణరెడ్డి నాయకత్వంలో వాళ్ళు శాసనసభ ఉన్న సమయంలో ఇక చెరువులు కానీ కుంటలు కానీ ఒక నిండు కుండలాగా ఉండేటి. ఆ రోజు మనకు బోర్లు కానీ బావులు కానీ చెల్లెలో నీళ్ళు ఉండడం వల్ల వాటిలో కూడా నీళ్లు నిండేది. పశుగ్రాసాలు పశువుల్లో కూడా ఎంతో అది ఉండేది. మత్స్య కార్మికులు కూడా వాళ్ళు వేసవిలో కూడా చేపలు వేసుకొని వాళ్ళు చేపల ద్వారా కూడా వాళ్ళు సంపాదన సృష్టించుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులు ఎండిపోతూ ఉన్నాయి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే చెరువులు నిండి ఉంటాయి కావచ్చు అని చెప్పి ఎస్ఆర్ఎస్పీ D1 38 ద్వారా నీళ్లు విడుదల చేస్తారు కావచ్చు అని చెప్పి రైతులు పంటలు పండించుకోవడం, మొక్కలు వేయడం జరిగింది. కానీ ఈ దఫా శాసనసభ్యులు కానీ స్థానిక శాసనసభ్యులు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఎస్ఆర్ఎస్పీ D1 38 ద్వారా నీరు విడుదల కావడం లేదు. వాళ్ళు ఎంతో ఆశపడ్డాం మేము కూడా. ఈ జంగల్ కటింగ్ చేస్తూ ఉంటే అరే ఇది నీళ్ళు విడుదల చేస్తారు కావచ్చు, జంగల్ కటింగ్ అవుతుందని చెప్పి ఈ వారం 10 రోజులు అవుతా ఉంది. మేము మా మండల నాయకత్వంలో మేము ఒకసారి ప్రశ్నిస్తే మా ఎమ్మెల్యే గారి మీద ఎంతో చవాకులు పేల్చేలు కాంగ్రెస్ నాయకులు. మేము చెప్తా ఉన్నాం, మీరు కాంట్రాక్ట్ మీ జేబులు నిండడం కోసమే మీరు జంగల్ కటింగ్ చేయడం జరిగింది తప్పితే మీరు ఎస్ఆర్ఎస్పీ నీరు చుక్కను కూడా మీరు విడుదల చేయలేదు. ఎందుకో మాట్లాడతారు మీరు? గతంలో చేసిన శాసన సభ్యులను మీరు ఇంకా విమర్శించే స్థాయి మీకు ఉన్నదా మేము అడుగుతా ఉన్నాం.